చావా సినిమా చూసిన తర్వాత ఎంతోమంది దాన్ని తెలుగులో డబ్ చేయమని అడుగుతున్నారు. అయితే తెలుగులో డబ్బింగ్ కొద్దిసేపు పక్కన పెడితే నెక్స్ట్ శివాజీ మహారాజ్ది ఇన్ కేస్ ఏమైనా మీరు బయోపిక్ తీయాలి అనుకుంటే మాత్రం అందులో ఛత్రపతిగా రామ్ చరణ్ని, అదేవిధంగా అటు ఔరంగజేబ్ తండ్రిగా చేసే ఆయన క్యారెక్టర్ కానివ్వండి, లేకపోతే ఔరంగజేబ్ క్యారెక్టరే కానివ్వండి, ఎన్టీఆర్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. మీరేమంటారు? సో ఖచ్చితంగా ఛత్రపతి శివాజీ బయోపిక్ అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్గా మారింది. ఎందుకంటే ఎవరు చేస్తారు? ఆల్రెడీ రిషబ్ శెట్టి గారు చేస్తున్నారు. మరి టాలీవుడ్ నుంచి ఎవరో ఒకళ్ళు చేయాలి. ఎందుకంటే మన హీరోలకు ఆ సినిమా పడితే ఆ పక్కన మహారాష్ట్రలో కూడా మన వాళ్ళకి ఒక క్రేజ్ వస్తుంది. మొత్తం నార్త్ ఇండియా వాళ్ళు కూడా మన సినిమాని చూస్తారు. వాళ్ళు కనెక్ట్ అవుతుంది, మనకి కనెక్ట్ అవుతుంది వాళ్ళకని చెప్పేసి అందరూ కూడా చేయాలని కోరుకుంటున్నారు. అంటే హీరో సూట్ అవుతాడో లేదని ఫ్యాన్స్ ఆలోచించారు. ఖచ్చితంగా ఫస్ట్ చేసేయాలి, మా హీరో చేసేయాలని అందరూ కోరుకుంటున్నారు అనమాట. సో మరి ఇక్కడ ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఆల్రెడీ ఇప్పుడు మన చావా చూసినప్పుడు అరే విక్కీ కౌశల్ ప్లేస్లో రామ్ చరణ్ ఉంటే బాగుండేది, అరే ఇటు ఎన్టీఆర్ గారికైనా గడ్డం పెట్టి లుక్ చూసుకుని అరే ఇట్లా బాగుండేది కదా, వాళ్ళకి టోపులు పెట్టి ఎడిట్ చేయడం, ఎడిట్లు చేసుకోవడం, వాళ్ళే సంబరపడుతున్నారు అనమాట. సో మరి ఇక్కడ ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఛత్రపతి శివాజీది ఇంకా ఎవరు టచ్ చేయలేదు కదా, సో సంభాజీది స్టోరీ చూసేసాము, ఇప్పుడు ఛత్రపతి శివాజీని మన వాళ్ళు చేస్తే ఇప్పుడు ఔరంగజేబ్గా ఒక మంచి నెగిటివ్ క్యారెక్టర్లో ఇతను ఎన్టీఆర్ కరుడు కట్టిన విలన్లా చేయగలుగుతాడు. అట్లానే ఛత్రపతి లాగా ఆ పౌరుషం కానీ, ఆ ఇది కానీ, ఆ లుక్ కానీ ఇటు రామ్ చరణ్ గారికి వస్తుంది. సో వీళ్ళిద్దరూ అది చేస్తే కనుక అంటే ఇన్ కేస్ ఆయన ఛత్రపతి చేస్తే ఈయన అఫ్జల్ ఖాన్ ప్లేస్ చేయాలి. ఏదో ఒకటి ఆ కరుడు కట్టిన విలనిజం అనేది ఎన్టీఆర్ పండించగలుగుతారు. ఆ నెగిటివ్ షేడ్ కూడా ఆయనలో ఉంది కాబట్టి సెట్ అవుతుంది కాబట్టి సో అది అతనిలో ఇమాజిన్ చేసుకుంటున్నారు. సో మరి ఇటు టగ్ ఆఫ్ వార్లా ఉంటుంది సినిమా. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరూ చేస్తే కనుక అది చాలా బాగా హై లెవెల్లో వెళ్తుంది. నార్త్ వాళ్ళు కూడా పిచ్చగా కనెక్ట్ అవుతారని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. సో మరి ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ అనేది వాళ్ళకి చేస్తారా, లేదంటే అది అట్లానే కనుమరుగు అయిపోతుందా? ఒకవేళ చేస్తే వీళ్ళిద్దరూ ఎన్టీఆర్ రామ్ చరణ్ చేయాలని ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు.